పాలన ఇంకా బతికే ఉన్నదని, ప్రజలు అధికారం కట్టబెట్టినటువంటి పాపానికి కర్మానికి 6 నెలలకోసారి క్యాబినెట్ పెట్టాలని, దాంట్లో ప్రజల గురించి చర్చించాలని నిన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు క్యాబినెట్ సమావేశం పెట్టి ఈ విషయం ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేసింది. వెనుకటికొకటి ఒక సామెత ఉన్నది, ముందు నాగలు చక్కగా పోతే వెనుక నాగలు చక్కగా వస్తుంది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీది మొదటి నుండి వంకరేది. ఇక దాంట్లో రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇంకా ఆయనతో ఆగమాగం జగన్నాథం అయిపోయింది. ఎన్నికలకు ముందు 6 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లిల్లు తిరిగి గడప గడప తొక్కి ప్రతి వ్యక్తికి 6 గ్యారెంటీల గురించి చెప్పింది. నిన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం 6 గంటల పాటు కొనసాగింది. 6 గంటల పాటు కేబినెట్ సమావేశం పెడితే దాంట్లో కనీసము 6 గ్యారెంటీలను పక్కన పెట్టండి, కనీసము అర గ్యారెంటీ గురించి కూడా క్లారిటీ ఇవ్వలేదు. ప్రజలు ఎంతో ఆశతోని ఎదురు చూసినటువంటి అంశాలు కాకుండా ఏ నిర్ణయం తీసుకుంటే దాంట్లో మాకు కొంత కమిషన్ వస్తుంది అనే ఆలోచనతోనే ఏమన్నా వీళ్ళు చర్చ చేసినా అన్న విధంగా నిన్న క్యాబినెట్ మొత్తం సమావేశం కొనసాగింది. చాలా దురదృష్టకరం అండి. కళ్ళు కాయలు కాసే విధంగా ఈ రాష్ట్ర యువత అంతా కూడా నిన్న రాత్రి 9-10 వరకు ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ఏమైనా వీళ్ళు ప్రస్తావన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసింది. మీడియా మిత్రులు కూడా నిన్న మీకు 10-11 అయింది దాని డీటెయిల్స్ రావడానికి. కానీ తీరా చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు మొత్తం క్యాబినెట్ సమావేశంలో వాళ్ళ ప్రజలకు చేసింది ఏందా అంటే గుండు సున్నా, ఏం లేదల్లా. మేము అధికారంలోకి వస్తే ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలే ఈ ప్రభుత్వం. పోనీ పెట్టక వీళ్ళు క్యాబినెట్ సమావేశం పెట్టిండ్రు, 4-5 రోజుల నుండి ఊరిస్తా వస్తున్నారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. వాస్తవానికి గత 11 ఏళ్ళుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ప్రతి సందర్భంలో ఏదో ఒక కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించేది. ఆ విధంగానే ఈసారి కూడా తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఈ తెలంగాణ ప్రజలకు మేలు చేసేటువంటి ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రకటిస్తారేమో, దాంట్లో యువతకు స్థానం ఉంటుందేమో అని చెప్పి యువత అంతా ఎంతో ఆశపడ్డారు. కానీ తీరా చూస్తే కనీసము యువతకు సంబంధించిన ఒక్క అంశం ఊసెత్తలేదు. తెల్లారు లేస్తే ముఖ్యమంత్రి మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఆయన దంచుతున్నాడు ఉపన్యాసం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మీరేమైనా రుజువు చేయగలుగుతారా? ఎస్, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతి సమావేశంలో చెప్తున్నారు, మేమిచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు 50,000 అయితే మీరిచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు 10,000కు తక్కువనే. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. నేను స్వయంగా ఆర్టీఐ వేసినటువంటి సమాచారాన్ని హైదరాబాద్లో తెలంగాణ భవన్లో మీడియాలో ప్రస్తావిస్తూ మరి ఆధారాలు చూపెట్టిన. మరి ముఖ్యమంత్రి గారు ముక్కు నేలకు రాస్తారా? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే దాని శాంక్టిటీ ఉండాలా, అది ప్రామాణికం కావాలా. కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటకు విలువ లేదు. ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు అని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఒకనాడు కేసీఆర్ గారు ఒక మాట ఇస్తే అది 100 అయినా 116 అయినా కూడా వారు అమలు చేస్తారనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో ఉండేది. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది మీరు చూస్తున్నారు.
ఆ మధ్య కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండు, నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చినా మా ప్రభుత్వం ద్వారా, నేను ఉద్యోగాలు ఇచ్చినా అని మీరు భావించకపోతే మీరు మాకు ఓటు వేయకండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎస్, ముఖ్యమంత్రి గారి మాటలకు తగ్గట్టుగానే అక్కడ ఉన్నటువంటి యువత గ్రాడ్యుయేట్స్ ఓటు వేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. అయినా కూడా బుద్ధి లేకుండా ఈరోజు మళ్ళీ మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని మాట్లాడతారు. నన్ను ఎవడు నమ్ముతలేడు, నన్ను దొంగను చూసినట్టు చూస్తాను అంటే మరి నేను ఎట్లా నమ్ముతారు? నువ్వు తెల్లారు లేస్తే